పిఎల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లోడి లక్ష్మయ్య కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని హైదరాబాద్ దిలీకుష్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి మార్పల్లి మండలం, మామిడి మండలం, బటారం మండలం ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ప్రయాణ సౌకర్యం కోసమే వీరపల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లోడి లక్ష్మయ్య మాట్లాడుతూ ఇట్టి సమస్యపై బీజేపీ హోం సహాయ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. పిల్లోడి మర్పల్లిలో ఇతర మధ్యలో అంటే 100% ప్రతి ఒక్కరే నా పేరు డాక్టర్ పిల్లోడి లక్ష్మయ్య, పిఎల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవాన్ని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా దిల్కుష్ గెస్ట్ హౌస్లో మన జాతీయ హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి బండి సంజయ్ గారు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సందర్భంలో వారు పాల్పంచుకున్నటువంటి ఈ సమావేశంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మర్పల్లి మండలం, మమ్మన్పేట మండలం, బంటారం మండలం ఈ మండలాలకు సంబంధించినటువంటి 1,50,000 మంది ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ఉపయోగకరంగా మర్పల్లి మండలంలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని అక్కడ ఆపాలి అని ఆశిస్తూ ఉన్నాం. రెండవది వీర్లపల్లి గ్రామంలో స్టేషన్ నిర్మాణం చేసి అక్కడ లోకల్ ట్రైన్ను ఆపి అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని వారిని అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు వారికి చదువుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఉంటుంది అని ఆశిస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించే విధంగా, వారికి కావాల్సినవన్నీ సమృద్ధిగా పొందుకునే విధంగా వారిని ఏర్పరచుకునే కృపను దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం. వారందరికీ కావాల్సినవి మీరే దయచేయండి. అదేవిధంగా మరి పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా వారికి మీరే ఆ అధికారులందరూ స్పందించి వారికి సానుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ మంచి అవకాశాన్ని ఈ రైలును ఆపితే గనక మంచి అవకాశం ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో మరి లోకల్ ట్రైన్స్ కూడా అక్కడికి శంకరపల్లికే కాకుండా బీదర్ వరకు కూడా లోకల్ ట్రైన్ని వారికి అక్కడ ఆ ప్రాంతానికి నడిపించే విధంగా అధికారులు మరి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా స్పందించి రైల్వే శాఖ మంత్రి కూడా వారిని సానుకూలంగా స్పందించి మాకు అవకాశం ఇస్తే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ముగించుకుంటున్నాను.